లంగ్ క్యాన్సర్ గురించి చెప్పారు. డస్ట్ కూడా అంతే ప్రమాదకరం కదా. అట్లాగే అంటే మనం చూస్తే ఒక ప్లేస్లో ఓపెన్ కాస్ట్ థర్మల్ పవర్ స్టేషన్ ఇలా రెండు ఉన్న ప్లేస్ కూడా ఉంది మన తెలంగాణలోనే. అంటే దీని చుట్టుపక్కల అంటే ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా, నిజమేనా ఇది? ఇప్పుడు లంగ్ క్యాన్సరే తీసుకోండి, అఫ్కోర్స్ కొన్ని రకాల కెమికల్స్ పీలిస్తే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎందుకు స్మోకింగ్ వద్దంటున్నాం, అందులో అన్ని కెమికల్స్ ఉంటాయి కాబట్టి. సో ఎగ్జాస్ట్ ఇండస్ట్రియల్ ఎగ్జాస్టే కావచ్చు, స్మోకింగ్ లాగే ఇండస్ట్రియల్ ఎగ్జాస్ట్ పీలిస్తే ఇండస్ట్రీస్ వరకు ఎందుకండి, సిటీలో ఆటోమొబైల్స్ కూడా చాలు. సిటీలో ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ బ్యాడ్. ఇన్ఫ్యాక్ట్ స్మోకింగ్ చేయక్కర్లేదు, స్మోకింగ్ పక్కన కూర్చున్న వ్యక్తికి కూడా ఈక్వల్లీ లైబుల్, వాడికి ఈక్వల్లీ వాడుకోవాలి వల్నరబుల్, వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే స్మోకింగ్ చేసేవాడికే కాదు, స్మోకింగ్ పీల్చేవాడు కూడా వస్తుంది. అట్లే స్మోక్ ఒకటే కాదు, ఎన్ని రకాలు, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ కానివ్వండి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానివ్వండి, ఏదైనా సరే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో అది ఏమైనా కాదు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అందుకని క్యాన్సర్ నివారించడం అనేది అందరి బాధ్యత, ఒకరిది కాదు. ఈ డాక్టర్ బాధ్యత, వీళ్ళ బాధ్యత కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి, ఏది పొల్యూటెడ్గా చేయకూడదు. మన నీరు, గాలి, భూమి అన్నిటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది ప్రతి మనిషి బాధ్యత.